కుక్కల దాడి ఘటనలో చిన్నారి శరీరం ఘాట్లు పడడం చూసిన అందరూ కన్నీరు మున్నీరయ్యారు. లేక పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబం ఊహించని ఘటనతో తేరుకోలేకపోతుంది. బోసి నవ్వులతో నిన్నటి వరకు తమ ఎదుటే ఉన్న బాబు ఇక లేడని విషయాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జవహర్ నగర్లో ఓ కుటుంబం నివాసముంటుంది. విహాన్ అనే 17 నెలల బాబు మంగళవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో 17 కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేయడంతో బాబు కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు తమతో ఉన్న విహాన్ ఇలా దారుణమైన పరిస్థితిలో చనిపోవడంతో అతని కుటుంబీకులతో పాటు స్థానికులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. నగర్లో 17 నెలల విహాను కుక్క దాడి చేయడంతో మరణించాడు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. చూస్తున్నాం కదా, కుక్క ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ప్రాంతంలోనే ఈ కుక్క ఇంకా కూడా ఈ కుక్కలన్నీ ఇట్లానే ఉన్నాయి. ఎక్కడా కూడా స్థానికులు ఇంతమంది చుట్టుపక్కల స్థానికులు ఉన్నప్పటికీ కూడా స్థానికులు ఎక్కడా కూడా ఒకసారి మనం కుక్కను చూద్దాము చాలా క్లియర్గా. ఎందుకు అనంటే ఏదైతే వ్యాక్సినేషన్ వేసిన వెంటనే కూడా చెవికి క్లిప్పు పెట్టడంతో పాటు చెవిని కట్ చేస్తారు. కానీ ఎక్కడ ఆ కుక్కకి చెవిని కట్ చేసి కానీ లేకపోతే వ్యాక్సిన్ వేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎంత క్రూరంగా ఉంది అనంటే ఆ కుక్క ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, పక్కనే నేను కూర్చున్నా కూడా కనీసము ఆ కుక్క భయపడడం కానీ లేకపోతే ఏమీ కానీ లేదు. ఆ కళ్ళు కానీ ఎంత అగ్రెసివ్గా చాలా హెల్దీగా ఉన్నాయి. ఇలాంటి కుక్కలు 17 ఒక్కసారిగా దాడి చేశాయి అనంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ కుక్క కనీసము ఇంతమంది చుట్టూ జనం ఉన్నప్పటికీ భయపడడం లేదు, ఎక్కడా కూడా అలానే ఉంది. ఈ ఘటన సేమ్ విహాన్ ఇదే ప్రాంతంలో కుక్కల దాడిలో అయితే మాత్రము మరణించాడు. అసలు ఎంత బాధాకరం అంటే కుక్కకి దగ్గర ఉండడం చాలా డేంజరస్సే. కానీ ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని చెప్పడానికి చిన్న ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. ఎందుకంటే ఆ కుక్క మొత్తము ఎక్కడా కూడా ఆ కుక్కకి సంబంధించి గతంలో కేటీఆర్ స్వయానా చెప్పాడు, కుక్కలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం, రీబర్త్ సెంటర్లను ఏర్పాటు చేశాము ఇలాంటి ఘటనలు జరగకుండా అని చెప్పేసి. కానీ వాటన్నిటినీ చూస్తే తరచూ జరుగుతున్నటువంటి కుక్కల దాడిలో బాబు ఎక్కడైతే చనిపోతున్నారో వాటన్నిటినీ కూడా ఎక్కడ వ్యాక్సినేషన్ వేసినట్టు కానీ కేవలం కోట్ల రూపాయలలో మాత్రమే అటు బిల్లులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విహాన్ ఇంటి దగ్గరే ఉన్నాము. ఎందుకంటే విహాన్ 17 నెలల బాబు, వాళ్ళ తల్లిదండ్రులు సిద్దిపేటకి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు మాత్రమే అవుతుంది. అయితే ఎవరైతే లక్ష్మి ఉన్నారో లక్ష్మి అన్నగారి ఇంట్లోనే ప్రస్తుతం ఆవిడ ఉన్నారు. అయితే నిన్న లక్ష్మికి సంబంధించినటువంటి 3 సంతానంలో ఒక పెద్ద అమ్మాయికి హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినటువంటి సమయంలోనే ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మి విహాన్ వాళ్ళ అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఇక్కడే బాబు రోజు ఆడుతూ పాడుతూ ఎంతో అల్లరి చేస్తూ ఉంటాడు. కానీ నిన్న వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్కి వెళ్ళడంతో విహాన్ వాళ్ళ అత్త దగ్గర ఆడుకుంటున్నప్పటికీ ఇదే హాల్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ హాల్ ఏదైతే ఉందో ఈ హాల్లోనే విహాన్తో పాటు వాళ్ళ అత్తమామకు సంబంధించినటువంటి పిల్లలు అందరు ఇక్కడ రోజు సందడి చేస్తూ ఉండేవాళ్ళు. విహాను ఒక్కసారిగా ఇక్కడ ఆడుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ అత్తమామ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే రోజు సందడిగా కనిపించేటువంటి ఈ వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా ఎవరూ లేకపోవడంతో విహాను అలా అవ్వడంతో అయితే మాత్రము మొత్తం ఈ ఇల్లంతా మొత్తం చాలా నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే మనం చూసినాం ఎవ్వరు కూడా ఈ ఇంట్లో లేరు ప్రస్తుతం. అటు అందరూ గాంధీ హాస్పిటల్కి విహాన్ దగ్గరికే వెళ్ళారు. విహాన్ అనే ఇక లేడు అననే ఒక వార్త మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అసలుకి ఆ బాధ వర్ణాతీతం అనే చెప్పాలి. ఈ ఇల్లు మొత్తం సందడి చేసే అంటే విహాన్ ఇక ఇప్పుడు లేరు అన్న నిజం జీర్ణించుకోలేకపోతుంది. ప్రస్తుతము విహాన్ ఎలా బయటికి వెళ్ళాడు, విహాన్ ఎలా అంటే 17 నెలల బాబు అంటే చాలా చిన్నగా ఉంటాడు. అందరూ ఆడుకుంటున్నటువంటి 6:37 మధ్యలో విహాన్ ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఎందుకంటే ఇక్కడ విహాన్ నడుస్తున్నప్పుడు కూడా అత్త మామ అందరూ పిల్లల్ని ఆడిస్తున్నాడు, విహాన్ని చూసుకుంటూనే ఉన్నారు. కానీ వితిన్ సెకండ్స్లోనే విహాన్ కనిపించలేదు. వెంటనే వాళ్ళత్త పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకంటే విహాన్ ఇదే దారిలో ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఈ గేట్ వేయడానికి కూడా విహాన్కి అందదు.
వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్ళిపోయారు. విహాన్ వచ్చేసరికి గేటు గాలికి ఇలా ఓపెన్ అయిపోవడం వల్ల విహాన్ చిన్న చిన్న అడుగులు, ఎందుకంటే 17 నెలల బాబు అంటే అర్థం చేసుకోవచ్చు, అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి బాబు ఒక్కసారిగా బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ బయటికి ఆడుకోవడానికి వచ్చాడా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అమ్మా నాన్న కోసం వచ్చాడో కానీ ఆ బాబు బయటికి వచ్చాడు అమ్మా నాన్న అనుకుంటూ ముద్దు ముద్దు మాటలతో. అయితే అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 17 కుక్కలు ఏవైతే ఉన్నాయో 17 కుక్కలు ఒక్కసారిగా ఆ బాబుని ఇక్కడికి తీసుకువెళ్ళి ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఇదే ప్రాంతం మొత్తం మనం చూస్తే చుట్టుపక్కలంతా కూడా నిర్మానుష్యంగా, ఇక్కడ పబ్లిక్ ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ చెట్లు పుట్టలు అదేవిధంగా రాళ్ళు రప్పలు చెత్త చెదారం అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల కుక్కలు అయితే మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్లేస్లోనే విహాన్ని పడుకోబెట్టి 17 కుక్కలంటే అసలుకి ఒకసారి ఆలోచించండి. ఒక కుక్క పెద్దవాళ్ళ మీదకి దాడికి వస్తేనే ఆ భయం అనేది వర్ణాతీతము, కానీ అలాంటిది 17 కుక్కలు ఒకేసారి ఇక్కడ బాబు మీద దాడి చేసి ఆ బాబుని ఈడ్చుకెళ్ళినటువంటి ఇక్కడ ఇంకా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుక్క ఏదైతే తన కాళ్ళతో ప్లేస్ మొత్తాన్ని జరిపిందో ఆ ప్లేసు బాబుని ఈడ్చుకెళ్ళినటువంటి ఇదంతా కూడా మట్టి అదంతా మనకు కనిపిస్తుంది. ఆ బాబు అరుస్తున్నప్పటికీ కూడా గొంతు మీద అదేవిధంగా చెవుల మీద మొత్తం కూడా కుక్క దాడి చేయడం వల్ల ఆ దాడిలో బాబుని దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఆ బాబుని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల బాబు అప్పటికే కొన ఊపిరితో ఉన్నాడు. స్థానికంగా ఉన్నటువంటి మహిళ చూశారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆల్మోస్ట్ ఇక బాబు లేడు అనే మాట వినడంతో ఆ తల్లి ఎంతగా తల్లడిల్లిందంటే, నవమాసాలు మోసి కన్న పేగుబంధం అది ఆ బంధానికి ఆ పిల్లలకి ఉన్నటువంటి ఆ బంధం అనేది చెప్పలేనిది. తండ్రి ఇంకొక సంవత్సరం ఇంకొక 3 నెలలు ఆగితే బాబు పుట్టినరోజు వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వారసుడు, టోటల్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒకే ఒక్క వారసుడు అనే ఎంతో సంతోషిస్తున్నటువంటి లోపే ఇక బాబు లేడు అని తెలుసుకొని ఇక గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. పరుగులు తీస్తూ గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే అక్కడికి బాబు మరణించాడు. ఈ విషయం విన్న వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కుటుంబం సభ్యులు బంధువులు అందరూ కూడా ఆ బాబుని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇక బాబు లేడు. ఏకైక బాబు అంటే 2 ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి ఆ బాబు ఎంతో అపురూపంగా పెంచుకోవాలి అని పల్లెటూరులో ఉంటే బాబుకి బంగారు భవిష్యత్తు ఇవ్వలేము అని చెప్పేసి హైదరాబాద్కి వస్తే బాబుని కోల్పోయాము అని వాళ్ళ కుటుంబం అయితే మాత్రము కన్నీరు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ విషాదం అనేది అందరినీ కలిచివేస్తుంది. దాదాపు ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ అటు ఇంకా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? జీహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి అవ్వాలి అని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత, జవహర్ నగర్. అయితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఉందని ఫిర్యాదులు ఇచ్చామని స్థానికులు చెబుతున్నారు. కుక్కలను నియంత్రించడం కానీ వ్యాక్సినేషన్ వేయించడం కానీ చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట కుక్కలు స్వైర విహారం చేయడంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ వచ్చి మొత్తము చెత్త, అక్కడ నుంచి ఆప్రాల నుంచి దమ్మాయిగూడ నుంచి బాలాజీ నగర్ నుంచి మొత్తం చికెన్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అన్నీ వేసేస్తారు. చెత్త కూడా అంతా ఇక్కడనే చేసేస్తారు. డంపింగ్ గార్డెన్ ఉంది, చెత్తలు కూడా ఇంటి ముంగడికి వస్తారు చేస్తారు, ఇక్కడ అంతా పోసిపోతారు. ఇప్పుడు కుక్కలన్నీ ఇక్కడ అన్ని జమ అయినాయి. మళ్ళీ కుక్కలు కూడా కుక్కల మోటార్ తీసుకొచ్చి కుక్కలను కూడా ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ ఎవరు చూసుకున్న వాళ్ళు పట్టించుకునేటోళ్ళే లేరు. మరి ఫ్లాట్లు అమ్ముతారు, ఇక్కడ అన్ని చేస్తారు, ఇక్కడ ఎవరు చూసుకునేటోళ్ళు కూడా లేరు. ఇక్కడ ఉన్నాయి కొత్త బిల్డింగ్లు, డబల్ బెడ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ పక్క పంటి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా బయట ఆడుకోకపోతే ఇట్లా ఆ కుక్కలు వచ్చి ఇట్లా వీకని తిట్టుంటే మరి ఎట్లుంటారు మనుషులు కూడా? మరి ప్రజలు ఏం కావాలి? మరి అందరూ ఇప్పుడు ఎక్కిన వాళ్ళు కూడా బాగానే పైకి ఎక్కి కూర్చున్నారు. మరి ఏదైనా పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న నెహర్క మేడం కూడా పట్టించుకోవాలి. ఆమె ఇక్కడ మేయర్ కాబట్టి, ఇక్కడ సీనాన్ని ఉన్నాడు, సీన్సెట్లని ఉన్నాడు, వాళ్ళందరూ పట్టించుకోవాలి కదా. ఎవరు పట్టించుకోరు. మా కాలనీకి ఎవరున్నారని పట్టించుకోరు. ఇక్కడ ఏంది ముంగట కూడా అంత గలీజ్గా అక్కడ చేస్తున్నారు, తాగుతున్నారు, చేస్తారు. అంత పోరలు కూడా ఇక్కడ ఉన్నారు. అంతకుముందు మర్డర్ కూడా అయింది. ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు. ఇక్కడ మీరు దయచేసి మీరైతే ఎవరున్నారో ఇప్పుడు గెలిచిరో వాళ్ళు ఇక్కడ పట్టించుకోవాలా, ఇక్కడ గేట్లు పెట్టాలి, ఇక్కడ చెత్త కూడా వేయకుండా చూసుకోరు. దయచేసి మీకు దండాలు పెడుతున్నా. ఇక్కడ గెలిచిన వాళ్ళని అందరికీ చెప్తున్నా నేను ఇదే.
అయితే జవహర్ నగర్ అనే కాదు, ఎప్పుడు ఏదో ఒక ఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం, తర్వాత కాలంలో దానిపై దృష్టి పెట్టకపోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం ఎరగని తమ బాబు కుక్కల దాడిలో నొప్పి భరిస్తూ మృతి చెందడాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నా బిడ్డ కడుపు కాదు బయటి దేవుడు ఎంత బాగా చేసిండమ్మా. నా బిడ్డ కన్యాయం చేసిండు. రాగి కడతట్లా వచ్చిన కొడుకు అని చెప్పి ఇద్దరు బిడ్డలు చూసుకొని పుడిచిపోతుంది. రాలేదా నా తమ్ముడికి రాగి కడతామని ఒక సంవత్సరం కట్టించుకున్నాడు.